భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విద్యా రంగంలోని నూతన మార్పులకు ధనిక్ భారత విద్యా సంస్థలు ముందుకొచ్చాయి. విశాఖలో నిర్వహించిన సమావేశంలో సంస్థ ప్రతినిధులతో కలిసి ప్రముఖ సివిల్స్ మెంటర్ బాలలత మల్లవరపు పాల్గొని మాట్లాడారు. విలువల ఆధారిత విద్య ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ధనిక్ అనే భావన కేవలం ఆర్థిక సంపదకే పరిమితం కాదని సంస్థ వ్యవస్థాపకులు లాయిడ్ గ్రూప్ సిఎండి విక్రమ్ నారాయణరావు అన్నారు. జ్ఞానం, సాంకేతిక నైపుణ్యం, నైతిక విలువల సమ్మేళనమే అసలైన సంపద అని వెల్లడించారు. విద్యలో కంఠస్థ పద్ధతికి బదులు విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలపై దృష్టి పెట్టే విధంగా కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. చేయాలన్న సదుద్దేశంతో విక్రమ్ నారాయణరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన లాయిడ్ గ్రూప్ చైర్మన్ అండి. లాయిడ్ గ్రూప్ అంటే చాలా ఫేమస్ హెల్త్ కేర్ కంపెనీ అండ్ చాలా రకరకాల కంపెనీస్ కూడా ఉన్నాయి లాయిడ్ గ్రూప్ కింద. సార్ అక్కడ ఫార్మా అంత పెద్ద వ్యవస్థలో ఆయన చూసిన సక్సెస్ తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు చేయడానికి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏదైతే ఉందో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దిశానిర్దేశం చేయడానికి ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రత్యేకత ఏంటంటే చాలా ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో. మనం చూస్తే మన లోకల్ కాలేజెస్ కావచ్చు, పాన్ ఇండియా కాలేజెస్ కావచ్చు. కానీ మాది విభిన్నమైన ఆలోచన అండి. ధనిక్ భారత్ అంటే సమృద్ధి అని అర్థం. ధనిక్ అంటే సమృద్ధి అంటే టెక్నాలజీ పరంగా కావచ్చు, లేకపోతే నాలెడ్జ్ పరంగా కావచ్చు, లేకపోతే మన కల్చర్ పరంగా కావచ్చు. ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, ఐఐటి, జేఈ, నీట్ కావచ్చు, వీటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్, దాంతోపాటు ఇంటర్మీడియట్ తర్వాత లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. అండ్ మనందరికీ తెలుసు భవిష్యత్ అంతా కూడా ఆంటర్ప్రినర్షిప్ కావచ్చు. కాబట్టి ధనిక్ భారత్లో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి భవిష్యత్తులో కూడా చాలామంది కాలేజెస్ పిల్లోడు వెళ్ళిపోయాడంటే బయటికి ఇంకా అక్కడ వదిలేస్తారు. మేము అలా కాదు, వెళ్ళిపోయిన వాళ్ళతో కూడా టచ్లో ఉంచుకుని వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ అనమాట. పూర్తి స్థాయిలో వాళ్ళని మనం పట్టుకునే ఉంటాము. వాళ్ళు ఒక జీవితంలో ఒక స్థాయిలో సెటిల్ అయ్యేదాకా అనమాట. కేవలం ఉద్యోగాల కోసం వెతుక్కోవడమే కాదు, ఉద్యోగాల సృష్టికర్తలా మా పిల్లల్ని మార్చడమే మా బాధ్యత అనుకుని వస్తున్నాము. ఇది సామాజిక బాధ్యతగా వస్తున్నాం అనమాట. దీనికి సంబంధించి ఒక విజనరీ మన ముందున్నారు. ఆయనే లాయిడ్ గ్రూప్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు. ఆయన ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో మీకు చాలామందికి తెలియని గ్రామం ఒకటి ఉంది, చాలామంది వెళ్ళాలి. ఖచ్చితంగా ఈటీవీ వాళ్ళు కూడా ప్రజెంట్ చేశారు ఆ గ్రామం గురించి, గొనసపూడి అని చెప్పి. ఆ గ్రామంలో సార్ మొదటి